ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి స్వామివారి భక్తులకు సుమారుగా దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. మరియు స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులందరికీ కూడా సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ తెలుసుకుందాం. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు, ఈ రోజు టికెట్లు కంప్లీట్ అయిపోయాయా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే 1 నుంచి 3 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక స్లాటర్ సర్వదర్శనం మరియు దివ్య దర్శన టోకెన్స్ కలిగి స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు 3 నుంచి 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇకపోతే టోకెన్ లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం అయితే పడుతుంది. సో దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ, కాకపోతే ఎలాంటి టోకెన్ లేకుండా సర్వదర్శనానికి వైకుంఠంలో 26 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు ఈ విషయాన్ని అయితే గమనించగలరండి. దాదాపు 26 కంపార్ట్మెంట్లో స్వామివారి భక్తులు అయితే దర్శనం కోసం వేచి ఉన్నారండి. అంతేకాకుండా ఈ ఉచిత దర్శనానికి కూడా 12 గంటల సమయం అయితే పడుతుందండి. ఎవరైతే టికెట్ లేకుండా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారో 12 గంటల సమయం అయితే పడుతుంది. ఈ విషయాన్ని గమనించి మీరు తిరుమల యొక్క ప్రయాణం అయితే చేసుకోగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 65,313 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల యొక్క సంఖ్య 28,780 మంది. ఇక నిన్నటి రోజున స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్కి సంబంధించి టికెట్స్ యొక్క అప్డేట్ చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా పూర్తయిపోవటం అనేది జరిగిందండి. సో ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయంటే రేపు ఉదయం దర్శించుకునేటువంటి టికెట్స్ అనేటివి కూడా ఈరోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే రేపు మొత్తం టికెట్లు అనేటివి ఈరోజు ఇవ్వరండి. రేపు 3 గంటల నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ మాత్రమే ఈరోజు ఇస్తారు. అవైతే ఈరోజు ఇంకా మిగిలి ఉన్నాయండి. 2,671 టికెట్లు అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టు అప్డేట్ అయితే చూపించింది. సో ఎవరైతే శ్రీవారి భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు ఈ 4 ఏరియాలలో ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి టికెట్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. భక్తులు అయితే 2 గంటల నుంచే క్యూ లైన్లో వేచి ఉంటారు. సో మీరు టికెట్లు తీసుకోవాలంటే కనుక ఇంకా ఈరోజు టికెట్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి మీరైతే మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి టికెట్స్ అనేది తీసుకోగలరు. సో ఈ అప్డేట్ అనేది నేను ఉదయం 10:15 చూశానండి. అప్పటికైతే రేపటికి సంబంధించిన టికెట్లు 2,671 టికెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టయితే చూపించడం జరిగింది. సో గత 2 రోజులుగా చూసామంటే మనకి ఈరోజు టికెట్లు తర్వాత నిన్నటి రోజున ఇచ్చే టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేటువంటి. బట్ ఈరోజు చూసామంటే 10-11 గంటలు అవుతున్నప్పటికి కూడా రేపటికి సంబంధించిన టికెట్లు అయితే ఇంకా మిగిలైతే ఉన్నాయి. సో తీసుకోవాలనుకున్నటువంటి భక్తులైతే తిరుపతిలో మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. సో ఇవండి ఈ రోజుటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.